హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను ఆవకాయ పచ్చడి ఎలా పెడుతున్నాను అనేది ఈరోజు వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయలు కొనడానికి వెళ్ళేటప్పుడే మనం ఒక డబ్బా నీళ్లు అలాగే 2 క్లాత్లు తీసుకెళ్ళాలి. ఇలా నీళ్ళు తీసుకెళ్ళిన వాటితోటి శుభ్రంగా కాయల్ని బాగా కడిగి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ముక్కలు కొట్టేటప్పుడు ఇంకొక పొడి క్లాత్ వేసుకుని ముక్కలు కొట్టించుకోవాలి. ఇంటికి వచ్చాక ఆ జీడికున్న పొర అన్నీ కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కాయలు కొత్తపల్లి కొబ్బరి అన్నమాట. దీంతో పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది, పీచు బాగా ఉంటుంది ఈ కాయకి. ఇలా మనం కాయలకి పొర తీస్తున్నప్పుడే మనకి టెంకలేని ముక్కలు కూడా కొన్ని ఉంటాయి. అలా టెంకలేని ముక్కలను కూడా మనం ముందుగానే సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ ముక్కకి జిగిడి ఆ పొర తీసి ప్రతి ముక్కని నీట్గా తుడవాలి. తుడిచినప్పుడు మనం ఆ టెంక లేని ముక్కలు, రద్దుగా వచ్చే ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. అలాగే ముక్కలను కూడా ఒకసారి శుభ్రంగా తుడిచిన తర్వాత ముక్కలను ఒకసారి కొలుచుకోవాలి. మనకి ఏ డబ్బాతో అయితే ఆ ముక్కలు 4 డబ్బాలు రావాలి అనేసి చూసుకోవాలి. నేను ఇక్కడ ఈ డబ్బా తీసుకుని దీంతో నాకు 4 డబ్బాల ముక్కలు వచ్చాయి. ముందే కొలిచేసుకున్నామంటే దానికి తగ్గట్టుగా ఆవు పిండి మనం ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. అలా కొలుచుకున్న తర్వాత ముక్కల్ని బాగా ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు వర్షం పడుతున్న టైంలో నేను పచ్చడి పెట్టాను అనమాట. కాబట్టి ఎండ లేదు కాబట్టి నేను ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని అది కొంచెం వేడి చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవాల్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. అంటే స్టవ్ ఆపేసి వేడి గిన్నెలో వేసేసి 1 నిమిషం ఉంచితే మనకి ఆవాలు కొంచెం క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మిక్సీ చేసుకుంటే పిండి బాగా వస్తుంది. ఇలా కారం వచ్చి 4 డబ్బాల ఆవకాయ ముక్కలకి కారం 1 డబ్బాడు పై వరకు కారం తీసుకున్నాను. ఆవు పిండి వచ్చి డబ్బాకి సమానంగా తీసుకుంటున్నాను. సాల్ట్ మాత్రం 1/2 డబ్బా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లి కొన్ని వేసుకుని పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మెంతులు వచ్చి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. మెంతిపిండి వచ్చి ఒక 2 స్పూన్స్ మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కారం, ఉప్పు, ఆవు పిండి అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చాలామంది 5 డబ్బాల మామిడికాయలు ముక్కలకి 1 డబ్బా కారం అలా తీసుకుంటారు. అలా అయితే మనకి గ్రేవీ కొంచెం తక్కువ వస్తుంది. ఇలా 4 డబ్బాల మామిడికాయ ముక్కలు తీసుకుంటే 4 డబ్బాల మామిడికాయలకి ఒక కారం, ఆవు పిండి అలా తీసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా నూనెని ఒక బేషన్లో వేసేసుకోవాలి. ఆరిపోయిన ముక్కల్ని ఇలా నూనెలో వేసుకొని ముక్కలన్నిటికీ కూడా నూనె అంతా పట్టించాలన్నమాట. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చడి ఇది. మనం ఈ పిండి అనేది ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక 22 కాయలు ముక్కలు అనమాట ఇవి. అందులో ఒక 2 కాయల ముక్కలు టెంకలేని ముక్కలు అలాంటివి వచ్చేసావి. మొత్తం ఇదైతే 20 కాయలు అనమాట ఈ పచ్చడి. ఇలా నూనెలో ముంచిన ముక్కల్ని ఇలాగ మనకి కారం కలిపిన పిండిలో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో కొంచెం ముందుగానే నూనె పోసుకోవాలి. ప్లాస్టిక్ టబ్లో పెట్టుకున్న, డబ్బాలో పెట్టుకున్న, స్టీల్ దాంట్లో పెట్టుకున్న, ఎందులో పెట్టుకున్నా కానీ కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని అప్పుడు మనం ఈ తడిపిన ఆవకాయ ముక్కల్ని ఈ పిండితో సహా వేసేయాలన్నమాట. 3 డేసే ఉంచుతాం కాబట్టి స్టీల్ ఏదైనా కూడా పర్వాలేదు. అదే ఎక్కువ రోజుల నుంచి తుప్పట్టేస్తుంది. మళ్ళీ మనం 3 డేస్లో అది బాగా తిరగలుపుతాం కాబట్టి ఆ తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవచ్చు, జాడీలో కానీ. ఇలా మనకి ముక్కలు అన్నీ అయ్యే టైంకి ఇలా ప్లేట్లో ఆవు పిండి, కారం కలిపిన పిండి అంతా కూడా అయిపోతుంది ఆ ముక్కలకు సరిపడగా అనమాట. ఇలా మనకి ఆ ముక్కలు తడిపిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె అంతా కూడా పైనుంచి పోసేసుకోవాలి. ఇది 3వ రోజున మనకి మొత్తం అంతా కూడా కొంచెం లూజ్గా అవుతుంది. అప్పుడు ఇంకొంచెం నూనె పోసుకుని మళ్ళీ అంతా బాగా కలుపుకొని టేస్ట్ కూడా చూసుకుని సాల్ట్ కానీ, కారం కానీ, ఆవు పిండి కానీ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. మిగిలిన ముక్కలు రద్దు ముక్కల్లాగా టెంకలైన ముక్కలు అలాంటివి ఉన్న ముక్కలన్నిటిని కూడా ఇలా 4 భాగాలుగా సపరేట్గా పెట్టుకుని ఒక భాగానికి కారం తీసుకున్నాను. అందులో సగానికి సాల్ట్, సగానికి నువ్వుల పిండి, సగానికి ఆవు పిండి, కొన్ని మెంతులు, 1 స్పూన్ మెంతిపిండి అలా తీసుకుని మొత్తం అన్నీ కలిపేసి ఇలా నువ్వుల ఆవకాయలా పెట్టేసుకున్నాను అనమాట.
టెంక లేని ముక్కలు కాబట్టి మనకి సంవత్సరం ఉండే పచ్చడిలో కలుపుకోకూడదు, అలా అయితే పాడైపోతుంది. ఇలా సపరేట్గా నువ్వుల ఆవకాయన్నా లేకపోతే మామూలు ఆవకాయన్నా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మాగే పచ్చడి అయినా పెట్టుకోవచ్చు, దాంతో తొక్కుడు పచ్చడిలో పెట్టుకోవచ్చు. అలా ఏదైనా ఇంకా వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసి ఉల్లావకాయలా పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం నువ్వు పిండి వేసుకుంటే చాలు. కారం ఎంత తీసుకుంటున్నామో అందులో సగానికి మాత్రమే నువ్వుల పిండి తీసుకోవాలి, సగం ఆవపిండి తీసుకోవాలి. 3 days అయిన తర్వాత ఇలా ఉంది పచ్చడి. నేను పెట్టింది కొత్తపల్లి కొబ్బరి కాబట్టి అంత లూజ్ రాదనమాట. సోర్నరేక, చెరుకు రసం, రసాలు అలాంటివి ఏమైనా పెట్టుకుంటే మనకి అది ఓట అనేది బాగా వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం ఇంకా లూజ్గా ఉంటుంది పచ్చడి. ఇది ఓట అనేది తక్కువగా ఉంటుంది అనమాట. కొత్తపల్లి కొబ్బరి అంటే తొక్క దలసరగా ఉంటుంది, పీచు చాలా ఎక్కువగా ఉంటుంది, అంత వాటరీగా ఉండదు కాయ. పీచు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఒక 2-3 weeks అయితే అప్పుడు ఆ పులుపు అంతా దిగి అప్పుడు ఇంకా బాగుంటుంది. 3వ రోజుకైతే మనకి ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. నేను ముక్కల్ని చాలా బాగా ఆరబెట్టేసాను. వర్షాలు పడుతున్న టైంలో పెట్టాను కాబట్టి కొంచెం ముక్కలని బాగా ఎక్కువసేపు ఆరబెట్టడం వల్ల ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్టు వచ్చింది. ఇప్పుడు మనం నూనె పోసేసుకుని ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం అది స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1 year అయినా సరే అసలు పాడవదు అనమాట. ఇది వచ్చి నువ్వుల పచ్చడి. ఇది మాత్రం గ్రేవీ తక్కువగా ఉంది, తక్కువ కారం అలా తక్కువ వేసాను. ఇది కూడా కొంచెం నూనె పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఇది ఒక చిన్న సీసాలో పెట్టుకుంటే రెగ్యులర్గా వాడేయడానికి ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది ఒక 1/2 liter పాలు తీసుకొని అందులో 1 spoon కార్న్ఫ్లవర్ కలిపి కొంచెం పాల పౌడర్ వేసి అంత బాగా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత, అంటే పాలు బాగా చిక్కగా మరిగిన తర్వాత కార్న్ఫ్లవర్, కొంచెం షుగర్, పాల పౌడర్ అన్నీ వేసి బాగా కలిపి ఒకసారి మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కోసి పీసెస్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నైట్ అంతా వదిలితే మనకి ఈజీగా మ్యాంగో ఐస్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది.